అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే రోజు రోజుకి శాంతి భద్రతలు అడుగంటుతూ ఉన్నాయి. పోలీస్ దౌర్జన్యం, ఈ కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్న అరాచకాలు, ప్రతిపక్ష పార్టీలో సానుభూతి పరులుగా ఉన్న ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నా లేదా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇంకొకరితో పంచుకున్నా, సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినా కూడా అది ఒక నేరంలాగా భావించి తప్పుడు కేసులు పెడుతూ, అదే కాకుండా వీళ్ళ విధానాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు కాకుండా ఒక ఎమర్జెన్సీలో ఉన్నట్టు పరిపాలించాలనే విపరీత ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాళ్ళ ఎన్నికల ముందు చెప్పిన హామీలు నిలబడలేక సమాధానం చెప్పలేక ప్రశ్నించే గొంతులన్నింటినీ అణిచివేస్తే, మాట్లాడకుండా ఉంటే వాళ్ళ తప్పులు తెలియకుండా ఉంటాయి అని చెప్పి మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, అదేవిధంగా దౌర్జన్యాలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. నిన్న సవీంద్రారెడ్డి అని ఒక వ్యక్తి, చిన్న బడ్డీ కొట్టు, జ్యూస్ షాప్ పెట్టుకున్న వ్యక్తి, అతన్ని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడంట. ఈ కూటమి అరాచకాలని ఏదైనా షేర్ చేసి ఉంటాడు. అతను మంగళగిరిలో పోలీసులే కిడ్నాప్ చేసి మా దగ్గర లేడని హైకోర్టులో మా వాళ్ళు ఎంక్వైరీ చేయమని హైకోర్టుకి వెళ్తే మా దగ్గర లేరని అబద్ధం చెప్పటం, హైకోర్టు ముట్టుకాయలటం. ఇవాళ హైకోర్టు కూడా సిబిఐని ఆదేశించింది. అంటే ఎటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారో హైకోర్టు కూడా గమనించింది. ఇది ఒక చంపపెట్టి వాళ్ళకి. ఇక బాధితులందరూ గుక్కమింగి ఉంటూ ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి డిజిటల్ డైరీ అని మా పార్టీ తరఫున ఒక యాప్ ఓపెన్ చేసి, ఆ డిజిటల్ డైరీలో ఓపెన్ చేసి ఎవరైనా లాగిన్ అయ్యి మన అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళు అన్యాయం చేసినా, అధికారులు అన్యాయం చేసినా దాంట్లో లాగిన్ అయ్యి కంప్లైంట్ పెట్టి ఎవిడెన్స్లన్నీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ నెంబరు వివరాలన్నీ పెడితే అది ఆటోమేటిక్గా డిజిటల్ డైరీలో లాక్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది. ఇట్లా అయిన కంప్లైంట్లు అన్నిటికి కూడా రేపు జగనన్న 2.0లో వీటికి ఒక పరిష్కారం ఉంటుంది. అదే జగనన్న 2.0 అని చెప్తుంది. దీని మీద ఒక స్పెషల్ టీములు వేసి అవసరమైతే ఒక డిపార్ట్మెంట్లోని స్టాఫ్ని కొంతమందిని అలాట్ చేసి వీటన్నిటికీ న్యాయాలు తేల్చి నిందితుల్ని, ముద్దాయిల్ని శిక్షించే విధంగా ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా, ఒకవేళ అధికారులు అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా శిక్ష పడే విధంగా ఉంటుందని చెప్పి విచారణ జరుపుతారని చెప్పి డిజిటల్ డైరీ ఉద్దేశం. డిజిటల్ డైరీని వాడుకొని మన పార్టీ యావత్తు కూడా, పార్టీ కాదు ఇతరులకైనా కూడా సమాజంలో ఎవరికన్నా అన్యాయం జరుగుతూ ఉంటే, ఈ ప్రభుత్వంలో కానీ మేలు న్యాయం జరగదని మీకు అనిపిస్తే ఈ డిజిటల్ డైరీలో రిజిస్టర్ చేయండి. ఈ 3 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వచ్చాక మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటివరకు బాలకృష్ణ గారి పట్ల ఎన్టీ రామారావు గారి కొడుకని, మోసపోయిన కుటుంబ సభ్యులని, చంద్రబాబు నాయుడు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీ రామారావు కుమారులుగా, అమాయకులుగా మోసపోయారని చెప్పి ప్రజల్లో ఒక సానుభూతి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ని ఓర్చుకోలేక, చిరంజీవి గారికి సమాజంలో ఉన్న గౌరవాన్ని ఓర్చుకోలేక ఆయన ఈ రకంగా అసెంబ్లీలో వెళ్ళగక్కుతూ జగన్ గారి మీద నోరు జారాడు. అంటే చిరంజీవి గారికి జగన్ గారు మర్యాద చేశాడు అనేది ఆయన లోపలున్న అభిమతం. దాన్ని అక్కసుని వెళ్ళగక్కాడు. ఇటువంటి ఆయన మాట్లాడినప్పుడు ఊగుతా మాట్లాడిన మాటలు అందరూ చూశారు. ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకు ఆ సమయంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మీరు బాలకృష్ణ గారికి అది చెప్తా ఉన్నాం, మీరు మీ ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు మీరు ఏ సర్టిఫికేట్ తోటి కోర్టుకు చెప్పుకొని బయటకు వచ్చారు? ఆ రోజు ఎవరి సహాయం మీరు పొందలేదా? ఈ శిక్షణ లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడటం మీ విఘ్నత పోయిందని, మీకు సమాజంలో మిమ్మల్ని మీరే చులకన చేసుకుంటున్నారు, మీ వ్యక్తిత్వాన్ని మీరే చంపుకుంటున్నారు. ఏ రోజు కూడా జగన్ గారిని, చంద్రబాబు నాయుడు, లోకేష్ని ఉద్దేశించి మా పార్టీ మాట్లాడింది తప్ప బాలకృష్ణ గారి గురించి ఎవరు అనుకోం. కానీ బాలకృష్ణ గారు అనవసరంగా ఎవరికాడైతే సహాయం పొందాడో వాళ్ళతోటి విమర్శించడం వల్ల ఎన్టీఆర్ నేర్పిన సంస్కార విధాన్ని మా అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.